నేను ఈ వేదిక ద్వారా కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పూసుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి. ఇంకొక మాట కూడా మీరు గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో ఎట్లా రియల్ ఎస్టేట్ పెరిగింది, ఎట్లా ప్రజల సంపద పెరిగింది, మధ్యతరగతి ప్రజలది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవైపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాగే కొత్తగా బ్రహ్మాండంగా లింక్ రోడ్లు, అట్లాగే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్త రహదారులు, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు 42 కట్టుకున్నాం SRDP ప్రాజెక్ట్ కింద. మీ కూకట్పల్లి నియోజకవర్గంలోనే మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి విజ్ఞప్తి మేరకు JNTU ఫ్లైఓవర్ కానీ, అట్లాగే బాలానగర్ ఫ్లైఓవర్ మన కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఇద్దరికి కూడా ఉపశమనం కలిగించే ప్రాంతం, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న బాలానగర్ ఫ్లైఓవర్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నాం, రహదారులు విస్తరించుకున్నాం, మెట్రో నిర్మాణం చేసుకున్నాం. చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉంటే అప్పుడు మరి మన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకునే బిల్డర్లు కానీ, చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కునే మధ్యతరగతి ప్రజలు కానీ అందరి సంపద పెరిగింది.